విడవలూరు మండలం రామతీర్థం రామలింగాపురంలో బుధవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గ్యాస్ పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాముంజి గోవిందు నివాసంలో అర్ధరాత్రి ఎవ్వరూ లేని సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల గ్యాస్ పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామ ప్రజలు గమనించి మంటలను ఆర్పేటప్పటికే సామాగ్రి దగ్ధమైంది. డబ్బులు, బంగారం, దస్తావేజులు, సుమారు 5 లక్షల నగదు కాలిపోవడం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, అగ్ని ప్రమాదం వల్ల సుమారు 5 లక్షలు బంగారం, డబ్బులు, దస్తావేజులు కాలిపోవడం జరిగిందని, కట్టుబట్టలతో బయట ఉండడం, అలాగే మా భర్త వికలాంగుడు, నేను పనికి వెళ్లి సంపాదిస్తేనే పూట గడుస్తుందని, మాకు ఎలాగైనా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దయవుంచి మాకు సహాయం చేయవలసిందిగా బాధితురాలు కోరుతున్నారు. ఏడూరు మండలం రామతీర్థం రామలింగపురం. మాది పూరి ఇల్లు. మాది నా పేరు సుజాత, మా ఆయన గోవిందు. ఆయన ఎక్కలాగల ఆయన అయితే కరెంటు వల్ల ఇంట్లో ఇల్లు తగలబడిపోయింది. మా వాళ్ళందరూ ఆడ నిలిచిపోయారు. నేను కూడా కబడ్డీ ఆడుతున్నా ఆడ పోయి ఉన్నాను. ఇంట్లో గ్యాస్ వల్ల ఎవరు పోలేకపోయారు. వచ్చి చూసారు అన్ని ఇదైపోయింది. ఇంట్లో 1 లక్ష రూపాయలు బంగారం ఉంది, దస్తకాజులు ఇవన్నీ ఉన్నాయి, అన్నీ 5 లక్షల దాకా ఉన్నాయి. మేము ఒంటి గుడ్డ లేకుండా కట్టుకుని బయట ఉన్నాము. గ్యాస్ వల్ల ఏమి చేయలేకపోయారు. సుమారు ఎంత నష్టపోయి ఉంటారమ్మా? సుమారు 5-6 లక్షలు డబ్బులు, 1 లక్ష రూపాయలు బంగారం, గుడ్లు ఏమి లేవు. మేము మొత్తగా బయట ఉన్నాము. ఈ ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు? మీకు ఎవరైనా చెప్పారా లేకుంటే మీరే వచ్చారా? ఎవరన్నా చెప్పారా? చెప్తే మా ఇంటి పక్కన చెప్తే వచ్చాము. వచ్చి వరకు లోపల చేతికి ఏమి చెక్కల. అయితే కాలిపోయేటప్పుడు అయితే ఇంట్లో ఎవరు లేరు? ఎవరు లేరు కాలిపోయేటప్పుడు. ఇక్కడ పూరిలో కాలిపోవడం జరుగుతూ ఉంది. మేము హఠాహుటిగా వచ్చి ఆర్పీ లోపల వచ్చేసరికి మొత్తం దగ్ధం అయిపోయింది, కాలిపోయి. వెంటనే మేము ఫైర్ స్టేషన్కి ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా వచ్చి మాకు సహాయం చేశారు. వచ్చే లోపల వాళ్ళు కూడా కాలిపోయింది, మొత్తం పైన వచ్చి నీళ్లు తడిపారు అంతే. కానీ ఇతను చూస్తే వికలాంగులు, వాళ్ళు కూడా ఈ పూటగా పనికి వెళ్ళి గడిపేవాళ్ళు. కానీ ఎమ్మెల్యే గారు, ప్రభుత్వం దీన్ని కొంచెం మనసులో పెట్టుకొని వీళ్ళు కొంచెం సహాయం చేస్తే పాపం వీళ్ళు కూడా కొంచెం ఆదుకుంటారు. మనుషులు కట్టుకోవడానికి గుడ్డలు కూడా లేవు, కట్టుబట్టలతో అడ్డ కట్టించిపోయే వాళ్ళు. మేము కూడా ఆర్పడానికి వస్తే లోపల గ్యాస్ బండ ఉండడం వల్ల భయపడి మేము కూడా రాలేకపోయాము. డబ్బు రూపంతో 1 రూపాయి లేదు, మొత్తం కట్టుబట్టలతో అందరూ ఇక్కడ ఉన్నారు. పాపం అనాథ అయిపోయి ఉన్నారు. వాళ్ళని చూస్తే మాకు అయ్యో అనిపిస్తుంది. కానీ ఇతను చూస్తే వికలాంగులు, ఆమె చూస్తే ఆమె పిల్లకాయలను పెట్టుకొని ఆమె ఒక్కదే సంపాదించుకొని జాగ్రత్త చేసుకుని డబ్బులు అయ్యి పాపం వీళ్ళు కూడా అనాథ అయిపోయారు. ఏం చేయాలో దిక్కుతోచగా ఉన్నాం మేము కూడా. ఎమ్మెల్యే గారు, ప్రశాంతమ్మ గారు దీన్ని మనసులో పెట్టుకొని వీళ్ళు కొంచెం ఇదే సహాయం చేస్తే కొంచెం మాకు కూడా కొంచెం రుణపడిగా ఉంటామని మేము మంచిగా కోరుకుంటున్నాం. రామలింగపురం. నేను అక్కడ కబడ్డీ వేసి ఉన్నారు, ఆడికి అందరూ వెళ్ళిపోయి ఉన్నారు. మేము ఇద్దరు అత్త కూడా ఇంట్లో ఉన్నాము. ఆమె బయటకు వచ్చింది. బయటకు వచ్చేసరికి ఇక్కడ మంటతా పొగంతా కమ్ముకున్నది. నన్ను కాకేసింది. నేను బయటకు వచ్చాక అత్తమ్మ మామయ్య ఉన్నాడు, పాప నడవలేదు కదా, పరిగెత్తి చూసారు అబ్బాయి లేడు, తలుపు వేసింది. నేను ఇంకా కేకేస్తా వెళ్ళిపోయినా. నేను అవి పిలిచిన తర్వాత అది వస్తే గ్యాస్ కొన్నది లోపల, ఇంకా పోలేకపోయాము ఎవరు, ఇంకా అల్లుకున్నదాన్ని. అమ్మా, అది షార్ట్ సర్క్యూట్ వద్దా? ఎవరన్నా కావాలని చేశారని మీరు అనుమానాలు? కరెంట్ వల్ల దాన్ని తగులుకుని నేను చూసినప్పుడు కరెంట్ వైర్ అటుపక్క ఉంది, అటుపక్క తగులుకుని ఉంది. ఇంకెవరు ఏది టీవీ ఉంది, అటుపక్క స్విచ్ బోర్డు ఉంది, అన్ని అటుపక్క ఉంది. కరెంట్ వల్ల ఇది. మండల ప్రజలకు, నాయకులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సిద్దన మనోహర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ బుచ్చిరెడ్డిపాలెం మండల రూరల్ అధ్యక్షులు.